సార్ అసలు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కింద ప్లాట్ బెటరా లేదా ఫ్లాట్ బెటరా అంటే ఏం చెప్తారు? మీరు చాలా టిపికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కృష్ణ. మీరు వేరే పని రాత్రి అంతా రీసెర్చ్ చేసి వస్తారా ఏంటి? యాంకర్ నుంచి ఏదో ఇంట్రోగేషన్ చేసినట్టుంది, ఎక్స్పర్ట్తో మాట్లాడుతున్నట్టు లేదు. అయితే ఇది ఎవర్ గ్రీన్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే జనాల మైండ్లో ఎప్పటికీ ఎన్నటికీ తిరగని మనం ఎప్పటికీ ఉండే డౌట్ ఇది. సో ఇవాళ డెఫినెట్గా దాని మీద మనం ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని క్లియర్ చేద్దాము. షూర్. సో ప్లాటు ఫ్లాటు అసలు ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూద్దాం. బిఫోర్ దిస్ ఇన్వెస్ట్మెంట్లో 4 రకాలు, 4-5 రకాలు ఉన్నాయి. డిస్కస్. ఫస్ట్ క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మీరు ఉండడానికి కొనుక్కునేది. నెంబర్ 2 ట్రేడింగ్, మీరు కొంటారు 1 year ఉంచుకొని పక్కానికి మార్జిన్ వేసుకొని అమ్మేస్తారు. మీ పేరు రిజిస్ట్రేషన్ కూడా కాదు, ట్రేడింగ్ అంటాం. ఓకే. స్టాక్ ట్రేడింగ్ ఎట్లా ఉందో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్. ఓకే. నెంబర్ 3 రెంట్ కోసం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI. నెంబర్ 4 అండ్ లాస్ట్ వన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇది 4 పద్ధతులు. ఫస్ట్ మనం డబ్బులు ఉన్న తర్వాత, డబ్బులు ఉండగానే ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఎగ్జాక్ట్లీ. డబ్బులు ఉండగానే మ్యాటర్. డబ్బులు ఉన్న ఫస్ట్ డబ్బులు సంపాదించడం కష్టం, తర్వాత డబ్బులు రీటైన్ చేసుకోవడం ఇంకా కష్టం. మీరు చూసుకుంటే ఎప్పుడైనా క్యాండిడేట్ని ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకోవడం ఈజీ, మనం రీటైన్ చేయడం కష్టం. 2 నెలలు ఉంటాడు, 3 నెలలు ఇదే నేర్చుకుని మన నెక్స్ట్ కంపెనీకి జంప్ అయిపోతాడు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చేయకపోతే యూ విల్ బి ఆన్ రోడ్. సో కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్, ప్లాట్ ఆఫ్ ఫ్లాట్ అంటే 2 కరెక్టే అండి. 2 రాంగ్, 2 కరెక్ట్ నా ప్రకారం. ఓకే. ఎందుకంటే ప్లాట్ అనేది మీరు సిటీలో కొనుక్కోగలుగుతారా? కష్టం. సో ఇందాక నేను మీ ఫస్ట్ డిసైడ్ చేసి ఈ 4 పద్ధతులు చెప్పా కదా ఇన్వెస్ట్మెంట్, అందులో ఏ మెథడ్ మీరు అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు, కేస్ 1. అప్పుడు మీరు డెఫినెట్గా సిటీలో కొనడానికి అవకాశం లేదు. ఎందుకు? ఇప్పుడు బంజారాస్ మీరు కొనుక్కోవాలి, మనం కూర్చున్న ఏరియాలో ఎంత ఉంది రేటు? 3 నుండి 4 లక్షలు పర్ గజం ఉంది. అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఏంటంటే, ఫ్లాట్ తీసుకుంటే ఆ తీసుకున్న డబ్బులు లేదా ఈఎంఐ దాని మీద వచ్చేటువంటి రెంట్ ద్వారా అయినా సరే పే చేయొచ్చు, కానీ ప్లాట్ తీసుకుంటే 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల తర్వాత ఆ ఏరియాలో బాగా ఆ ఫ్లాట్స్ రేట్లు పెరుగుతాయి. సో అది అమ్మితే వచ్చే డబ్బులు మీకు ఇన్వెస్ట్ చేసిన దానికి వచ్చే ఇంట్రెస్ట్ కంటే కూడా ఎక్కువగా ఉంటుందండి, అంటే కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. కానీ పాపం అది నమ్మి ఎంతోమంది కస్టమర్స్ అక్కడ ప్లాట్స్ తీసుకుంటే ఆ ప్లాట్స్ ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ఎంతో కొంత అయితే పెరుగుతున్నాయి, కానీ వాళ్ళు అంటే ఆకాశం అంటే అరచేతిలో స్వర్గం చూపించినట్లుగా అంత దారుణమైనటువంటి రేటు లేకపోతే ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం ఈ మధ్య కాలంలో చూడడం లేదు. ఈ నేపథ్యంలో ఫ్లాట్ తీసుకుంటే బెటరా, ప్లాట్ బెటరా ఇన్వెస్ట్మెంట్కి అంటే ఏం చెప్తారు? సో డెఫినెట్గా అండి, మీరు అడిగింది మళ్ళీ అదే చెప్తున్నాను. కేస్ 1లో నేను లాంగ్ టర్మ్ ఆప్షన్ మాట్లాడుతున్నాను. అంటే మన డబ్బులు ఒక 10 సంవత్సరాలు మనం డిస్టర్బ్ చేయకుండా ఉంచుకునే కెపాసిటీ ఉంది. కొంతమంది ఏంటంటే 2-3 సంవత్సరాల తర్వాత నా కూతురు పెళ్లికో నా కొడుకు చదువుకో తీసేయాలంటారు. సో కేస్ టు కేస్ మన ఆన్సర్ మారిపోతుంది. ప్రతి పేషెంట్కి డిసీజ్ వచ్చినా ఒకటే డిసీజ్ వచ్చినా మందులు వేరు ఉంటాయి. నీకున్న ప్రాబ్లం వేరు, పక్కనోడుకున్న ప్రాబ్లం వేరు. సో డాక్టర్ ఇప్పుడు చేసినప్పుడు అనాలిసిస్ చేస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి మీరు చెప్పిన మాట రెంట్ వస్తుందంటే మీరు ఫైనల్గా నెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్లాట్ కొనుక్కుంటే మీరు కొనుక్కున్న లొకేషన్ సరిగ్గా లేదనుకోండి, లీగల్గా కరెక్ట్ లేదు, డెవలప్మెంట్స్ లేవు, ఆటోమేటిక్ పెరగదు కదా అది. అందుకని లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ అంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ చెప్తున్న దాని ప్రకారంగా తీసుకుంటే ఇప్పుడు లేకపోతే షాద్ నగర్ ఎక్కడో ఒక ఏరియాలో ఒక ప్లాట్ అయితే తీసుకుంటాం, అది 10 సంవత్సరాలు దాన్ని వదిలేస్తాం. 10 సంవత్సరాల తర్వాత కొన్నదానికంటే 10 రెట్లైనా పెరిగే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? లేదా కేవలం రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లు చెప్పేటువంటి మాటల వరకే పెరగడం పరిమితం అవుతుందా అంటే ఏం చెప్తారు? లేదు, 10 రెట్లు అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. 100% ఇట్స్ నాట్ పాసిబుల్. జనరల్గా నేను ఇందాక అంతకుముందు ఎపిసోడ్ రూల్ ఆఫ్ 72 అని ఒక లా ఉంది. ప్లాట్ అనేది జనరల్గా బిల్డర్స్ మార్కెటింగ్ ఏజెంట్స్ ఏం చెప్తారంటే 2 సంవత్సరాలు డబుల్ అయిపోద్ది, 3 సంవత్సరాలు డబుల్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ ఫేక్. అది మార్కెటింగ్ జిమ్మిక్ టాక్. ఓకే. రియాలిటీ వాస్తవం ఏమవుతుందంటే ఫ్లాట్ 5 నుండి 6 సంవత్సరాలు 100% డబుల్ అయిన దాఖలాలు గత 10-15 సంవత్సరాలుగా ఉంది. మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, అనాలిసిస్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఫ్లాట్ అనేది 10 నుండి 12 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. ఫ్లాట్ అంటే FLAT. ప్లాట్ 5 నుండి 6 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది.
డబుల్ అయింది. కానీ చెప్పడం అయితే మాటలు కొంతమంది సార్ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు మరుగుతుంటాయి, అది కరెక్టా? మీరు చెప్పేది, వాళ్ళు చెప్పేది డబ్బులు పెట్టేది మీరు కాబట్టి నేను అదే చాలాసార్లు ఇన్వెస్టర్స్ చెప్పింది, ప్లీజ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ హూ ఇస్ ట్రైన్డ్ అండ్ హానెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్. ఆ ఏజెంట్ ఎన్నుకునేటప్పుడు మనం మరొక ఎపిసోడ్లో ఆ ఏజెంట్ గురించి మాట్లాడదాం. ఆయనకి నాలెడ్జ్ ఎంత. మీరు ఇప్పుడు గచ్చిబౌలిలో కొనుక్కుంటారు, మీరు ఎవరినో మన ఉప్పల్లోనో లేదా ఇంకెక్కడో చేసి తీసుకొస్తే ఫెయిల్ అవుతాడు. ఇప్పుడు నీ యాంకరింగ్ నువ్వు చేస్తున్నావు, అందరూ నీలా చేయలేరుగా. ఇప్పుడు ఆయన యాంకర్, కెమెరామెన్ యాంకరింగ్ చేయమంటే కథం మ్యాటర్. ఓకే, సో ఇక్కడ ఫ్లాట్ కొంటే 10 నుంచి 12 సంవత్సరాల్లో ఆ డబ్బు ఇన్వెస్ట్ చేసిన డబ్బు డబుల్ అయ్యింది. కానీ ప్లాట్ కొంటే మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో అది 5 నుంచి 6 సంవత్సరాల్లోనే డబుల్ అయ్యే అవకాశం ఉంది. డబుల్ ఉంది 10 సంవత్సరాల్లో 5 times, 4.5 to 5 times అయ్యే అవకాశం ఉంది. అవకాశం అంటే అవుతుంది, లాస్ట్ 10 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాను, సిటీలో కాంగ్రెస్కి ఓట్లు రాలేదు, టీఆర్ఎస్కి వచ్చాయి మన సిటీలో మన అసెంబ్లీ ఎలక్షన్. ఎందుకు? సిటీ వాజ్ డెవలప్డ్, రియల్ ఎస్టేట్ పరంగా చాలా పెరిగింది, ఓనర్స్ ఆర్ చాలా హ్యాపీ. కానీ అవుట్స్కట్స్ పెరగలే, అందుకని కాంగ్రెస్ అక్కడ గెలిచింది. ఓకే, సో రీజన్ అది. రియల్ ఎస్టేట్ పరంగా మనం బాగా అంటే అన్ని సిటీస్ మించిపోయి ఉన్నాం మనం. ఇప్పటికీ మందే లోయర్ ప్రైస్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ప్లాట్ మీద మీకు అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అంటే మీరు ప్లాట్ 50-60 కిలోమీటర్ దూరంలో, షాద్నగర్ అంటే 50 కిలోమీటర్లు, అక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి? షాద్నగర్ ఈజ్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ గ్రామ పంచాయత్ స్టేజ్ టు మున్సిపాలిటీ స్టేజ్, నెంబర్ 1. దానికి తర్వాత ఇండస్ట్రియల్. ఇప్పుడు ముందు కొత్తూరు, నందిగామ, లెఫ్ట్ సైడ్ మేకాగూడ, ఫ్రంట్కి బాలానగర్, రైట్ సైడ్ పోలేపల్లి సజ్, ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్కి డిఫరెన్స్ 15-20 minutes డ్రైవ్, సిటీకి 1 hour డ్రైవ్. ఇన్ని ఫ్యాక్టరీలు, 2 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఉంది అక్కడ. ఎంఎస్ఎన్ ఫార్మా, నాట్కో, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ వచ్చేసాయి ఆల్రెడీ. ఇన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ గ్యారంటీ పెరుగుతుంది. యాక్చువల్లీ 6 years కూడా ఎక్కువ, నేను ఎక్కువ చెప్తున్నాను లోపల. ఈవెన్ 4 to 5 years కూడా డబుల్ అయ్యారు, బట్ మ్యాక్సిమం 6 years. ఫ్లాట్కి వచ్చేసరికి మీరు అన్నది ఒక క్వశ్చన్ అడిగారు, రెంట్ వస్తుంది కదా అన్నారు. మీరు ఫ్లాట్ 1 కోటి రూపాయలు పెట్టుకుంటే ఫ్లాట్ రెంట్ ఎంత వస్తుంది మీకు ఏమైనా ఐడియా ఉందా? 1 కోటి రూపాయలు పెట్టుకుంటే 20,000 వస్తాయి ఎక్కువ రెంట్, అంతకంటే ఎక్కువ రాదు. సంవత్సరానికి ఎంత ఉందండి ఇన్కమ్? 2.5 లక్షలు. 5 సంవత్సరాలకి ఎంత అయిందండి? 12.5 లక్షలు. 6 సంవత్సరాలకి ఎంత అయింది? 15 లక్షలు. ప్లాట్కి నేనేం చెప్తానండి, మీరు కొన్న 1 కోటి రూపాయలకి 15 లక్షలు వచ్చింది రెంట్. ఎన్ని సంవత్సరాల్లో? 6 సంవత్సరాల్లో. 15 అయితే 20 లక్షలు వచ్చాను. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కొద్ది పెరిగి ఎస్కలేషన్ ఉంటుంది కదా, 15 లక్షలు 20 లక్షలు అయింది. కానీ నేను ప్లాట్కి ఏం చెప్తున్నా, డబుల్ అవుతుంది. అంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు. ఇప్పుడు మీ దగ్గర కనిపిస్తుంది తేడా. ఫ్లాట్కి 20-25 కంటే రెంట్ రాదు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 2 to 3% రిటర్న్. అలాంటిది ఇక్కడ ఇయర్లీ 18-20% రిటర్న్. కాకపోతే మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్, మంచి బిల్డర్, మంచి ఎమ్యూనిటీస్తో పాటు కొనుక్కోవాలి. దీనికే మీరు అడ్వైస్ దగ్గరికి రావాలి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి నా దగ్గర రావచ్చు, నాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. అడ్వైస్ తీసుకొని వస్తే మీకు ప్రాపర్గా గైడ్ చేస్తాను. హైదరాబాద్లో అన్ని ఏరియాలు పెరగలేదు, మళ్ళీ నార్త్ జోన్లో పెరగలేదు, ఈస్ట్ జోన్లో పెరగలేదు, వెస్ట్ జోన్లో, సౌత్ జోన్లో పెరిగాయి. ఎందుకు? గవర్నమెంట్ ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టింది. అందుకని రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అంతకుముందు మెగా ప్లాన్ చేసాం హెచ్ఎండిఏ 2030, దేనికి? హైదరాబాద్కి చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? తెలంగాణకి చేస్తున్నారు. మెగా ప్లాన్ ఫర్ తెలంగాణ స్టేట్. రామేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది మీరు ఇచ్చిన 2-3 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం కృష్ణ. పర్లేదు, బ్రీఫ్గానే మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆయన సీఎం అవగానే ఫస్ట్ ఆయన అన్నది ఏంటంటే, ఐఎమ్ ఏ రియాల్టర్, ఐఎమ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ నా సొత్తు, నా పేటెంట్ అన్నాడు. నేను చేసినట్టు రియల్ ఎస్టేట్ గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా రియల్ ఎస్టేట్ రంగం నుండి రాలేదు. నేను ఒక్క సీఎంనే రియల్ ఎస్టేట్ రంగం నుండి వచ్చాను. నేను ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాల క్రితమే కోకాపేటలో 15 కోట్లు పెట్టి ఎకరం కొన్ని విల్లాస్ చేశాను, ట్రేడింగ్ చేశాను అన్నారు. అది ఫస్ట్ స్టేట్మెంట్ నేను గమనించింది. వాస్తవానికి అది కరెక్ట్. ఆయన రియాల్టర్గానే స్టార్ట్ అయ్యాడు కెరియర్. చాలా పార్ట్నర్షిప్స్తో చేశారు. రెండోది ఏమన్నారంటే, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాను అన్నాడు. ఫార్మాసిటీ రద్దు నుండి షిఫ్ట్ చేస్తాను అన్నాడు. షిఫ్ట్ చేస్తుందని ఫార్మా విలేజ్ క్లస్టర్స్ అన్నాడు. దాని తర్వాత ఫార్మా విలేజెస్ అన్నాడు. సో మొదటికి లాస్ట్కి చూస్తే దిర్ ఈజ్ కంపారిజన్. ఎందుకంటే జనాల్లో వ్యతిరేకత. ఇప్పుడు ఫార్మాసిటీ 20,000, 19,300 ఎకరాలు, అందులో దాదాపు 12,000 ఎకరాలు అంతవరకు ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. కొన్ని కంపెనీస్ ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి, ఒక 50 కంపెనీలు సైన్ చేసినాయి.
ఓ 3,000 ఎకరాల్లో గేటెడ్ కమిటీ అంటే ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళకి ఒక 1,000 ఎకరాలు, తర్వాత ఎంప్లాయీస్ ఒక 3,000 ఎకరాలు గేటెడ్ కమిటీ ప్లాన్ చేశారు. అప్పట్లో సబితా రెడ్డి గారు, కేటీఆర్ గారు ఓపెన్ చేశారు ఫార్మాసిటీ. సో అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ ఫంక్షనింగ్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఫార్మాసిటీ తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది పెద్ద క్వశ్చన్. అందుకని ఇప్పుడు లేటెస్ట్గా ఏమన్నారంటే మొత్తం తీయం, ఎందుకు తీస్తాం కారణం చెప్పాడంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనకు చాలా దగ్గరలో ఉంది. ఫార్మాసిటీ పెడితే మొలాసెస్ అని బై ప్రొడక్ట్స్ కొన్ని పొల్యూషన్ బాగా క్రియేట్ అవుతారు, ఈకో ఫ్రెండ్లీగా ఉండదు, మొత్తం నీళ్ళని కాలుష్యం అయిపోతే శంషాబాద్ చుట్టూ కూడా బాగా డెవలప్మెంట్ అంటే అందుకనే ప్రజలకు ఇబ్బంది ఉంటుంది అని తీసేస్తాను అన్నాడు. నాకున్న కొద్దిగా ఇన్ఫర్మేషన్ వరకు ఒక 3,000-4,000 ఎకరాలు అక్కడే ఉంటుంది, ఫార్మా క్లస్టర్ ఒకటి వస్తుంది. అలాంటి 8-10 క్లస్టర్స్ అక్రాస్ ది తెలంగాణ స్టేట్ వస్తాయి. అంటే ఓఆర్ఆర్ తర్వాత RRR లోపు ఆ జోన్లో గ్రోత్ కారిడార్లు వస్తుంది. ముఖ్యంగా ఆయన మన నిమ్స్ దగ్గర, వికారాబాద్ దగ్గర, జైరాబాద్ దగ్గర కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేయమని చెప్పారు అధికారులకి. సో ఈ ఫార్మాసిటీ అనేది మొత్తం తీసేయడం జరగదు, రద్దు చేయరు, షిఫ్ట్ చేస్తున్నారు, క్లస్టర్గా విలేజెస్గా చేసేసి సెటిలైట్ టౌన్షిప్ ఒక విభాగం అయితే దాంతోపాటు ఈ ఫార్మాసిటీ. సో రెండింటికి కొద్దిగా డిస్టెన్స్. ఇప్పుడు వికారాబాద్ అనేది 100 కిలోమీటర్ పైన ఉంది. సో దూరంగా ఉంటుంది, సిటీ మెయిన్ సిటీకి దూరంగా ఉంటుంది. సో ఆ కాలుష్యం అనేది కొద్దిగా తగ్గుతుంది. ప్లస్ ఇండస్ట్రీస్ కూడా ఏవైతే పర్మిషన్ ఇస్తారో ఈకో ఫ్రెండ్లీ అంటే పొల్యూషన్ ఎక్కువ లేకుండా పొల్యూషన్ తక్కువ క్రియేట్ చేసినట్టు చెప్పమని చెప్పాడు. సో ఆ విధంగా వర్కౌట్ చేస్తున్నారు. సో అది రెండోది. మూడోది మెట్రో రైల్ రూట్ మార్పు చేశారు. అమెరికన్ కౌన్సిల్ ఇటు పటాన్చెరు, మియాపూర్ నుండి అటు ఎల్బీ నగర్ అక్కడ పెరగడం తాలూకు ఆలోచించి కొన్ని డైవర్ట్ చేసి కొన్ని తీసేసాడు, కొన్ని పెంచాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు ఓల్డ్ సిటీకి అంతకుముందు ఎప్పుడు మెట్రో అనే మాటే లేదు. ఇప్పటికీ అక్కడికి వెళ్తే అదొక గందరగోళం ఉంటుంది, ట్రాఫిక్ ఎంత కంజెషన్ ఉంటుంటే గంట సేపు పడుతుంది ఒక గోషామాల చౌరస్తా చూసుకుంటూ. సో ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఓల్డ్ సిటీ వాళ్ళు కూడా ఫెసిలిటీ క్రియేట్ చేశారు. గచ్చిబౌలి ఇప్పుడు ఐటీ కారిడార్ కొద్ది ఇదైనా వాళ్ళందరూ కొద్ది స్టేజ్ అయ్యి కార్లు ఇట్లా వచ్చేసి ఓఆర్ఆర్ ఎక్కడో మొదలుపెట్టారు. కానీ ఓల్డ్ సిటీకి ఆ పాసిబిలిటీ లేదు. సో అందుకని ఓల్డ్ సిటీని కూడా కలిపి తీసుకొని వచ్చి ఆ మెట్రోని అక్కడి వరకు ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ చేంజ్ ఏం చేశారంటే RRRని చాలా వేగవంతం చేశారు. అంతకుముందున్న గవర్నమెంట్కి, బీజేపీకి, టీఆర్ఎస్కి సరైన ఇది లేకుండా ప్రాబ్లం ఉండి ఎక్కువ పొత్తు సరిగ్గా లేకపోవడం, ఫండ్స్ రిలీజ్ చేయడంలో కానీ కొద్ది పర్మిషన్ తేవడంలో కానీ కొద్దిగా వెనకబడ్డారని చెప్పాలి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మన ముగ్గురు వెళ్ళారు, డిప్యూటీ సీఎం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళి మొత్తం దాన్ని ఒక ధ్యేయంగా తీసుకుని ఒక గోల్గా పెట్టుకొని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి 3 నుండి 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని వాగ్దానం స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 10,000 కోట్ల పైన ఫండ్స్ శాంక్షన్ చేయడం అయింది. తర్వాత మిగతా ల్యాండ్ పూలింగ్ సగం 50%, 60% ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. మిగతా ల్యాండ్ పూలింగ్ అవ్వడానికి డైరెక్షన్ ఇచ్చారు. అది ఎందుకు ఆగిపోయిందంటే RRR యూటిలిటీస్ ఎవరు మెయింటైన్ చేయాలనే రభస జరిగింది. స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలా, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలని. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు వచ్చాక మేమే పెట్టుకుంటాం అన్నట్టు చెప్పినట్టున్నారు. అది ప్రాబ్లం సార్ట్ అయ్యాక మిగతా యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. సో RRR ఓఆర్ఆర్ పెట్టినంత టైం పట్టకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఫోకస్ కాంట్రాక్ట్స్, టెండర్స్ అవన్నీ కూడా చెప్పేశారు. తర్వాత మెగా ప్లాన్లో, తెలంగాణ ప్లాన్లో ఈ మైనర్ చేంజెస్ ఉంటే అవి కూడా రిఫ్లెక్ట్ చేయమన్నారు. ఇప్పుడు సంగారెడ్డి, అటు షాద్నగర్, ఇటు చౌటుప్పల్ కనెక్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే కనుక సో వర్క్ నాకు తెలిసి 5 సంవత్సరాల్లో డెఫినెట్గా ఒక హాఫ్ పార్ట్ మొత్తం 330 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. సో 182 మీరు చూసుకుంటే దానికి నేషనల్ హైవే స్టేటస్ అడిగారు. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయితే దీన్ని కూడా అడుగుతారు. ఒకసారి నేషనల్ హైవే స్టేటస్ వచ్చిందంటే దట్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఓకే, ఎందుకంటే మన స్టేట్ హైవేస్ వేరు, నేషనల్ హైవేస్ వేరు. నేషనల్ హైవేస్ రికగ్నిషన్ కానీ, ఫండ్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ మీరు చూసుకుంటే స్టేట్ హైవే రోడ్స్కి నేషనల్ హైవే రోడ్స్కి కొద్ది తేడా ఉంటుంది. అవును. సో నేషనల్ హైవేస్ ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. మేము 120 కిలోమీటర్లు స్పీడ్ వెళ్ళొచ్చిన వాళ్ళే రాస్తున్నారు. మీకు స్పీడ్ బ్రేకర్స్ ఉన్న దగ్గర ట్రాకింగ్ ఉంటుంది కదా, 80 కిలోమీటర్స్, 100 కిలోమీటర్ అంటే 120 కిలోమీటర్ ఎంత స్పీడ్కి వెళ్తున్నావు అలా రోడ్డు ఎంత బాగుండాలి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకోటి అంటే హెచ్ఎండిఏ పరిధి పెంచుతున్నారు. హెచ్ఎండిఏ పరిధి అంటే అంతకుముందు హెచ్ఎండిఏ ఎంతవరకు ఉండేది 30 to 60 కిలోమీటర్స్. ఇప్పుడు ఏదైతే RRR వరకు ఎండ్ వరకు పెంచుతాను అంటున్నాడు ఆయన. సిటీ లిమిట్స్ జిహెచ్ఎంసీ ఆల్మోస్ట్ 25-30 కిలోమీటర్ మెయిన్ సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ నుండి ఇప్పుడు RRR వరకు హెచ్ఎండిఏ చేస్తున్నాడు. డిటీసీపీ ప్రాంతాన్ని హెచ్ఎండిఏ చేస్తున్నాడు. దానివల్ల ఏమంటే రేట్లు పెరుగుతాయి, హైక్ అవుతుంది, గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది. ఒకసారి అన్ని విన్ సిచ్యువేషన్. సో ఆ హెచ్ఎండిఏ పెంచడం వల్ల డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతాయి. ఓకే,